2014లో జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి దూరమైన బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటుంది. జగన్ కూడా జిల్లాల వారీగా పార్టీ బలోపేతంపై జగన్ దృష్టి పెట్టారని తెలుస్తుంది. రాయలసీమ జిల్లాలో వైసీపీదే ఆధిక్యత కనిపిస్తున్న ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో పార్టీ ఇంకాస్త బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలుండగా వైసీపీ కేవలం 9 మాత్రమే వైసీపీ గెలుచుకుంది. విశాఖ జిల్లాలో 15 స్థానాలకు 3 మాత్రమే వైసీపీకి దక్కాయి. దీంతో బలహీనంగా ఉన్న ఉత్తరాంధ్రతో పాటు విశాఖపై జగన్ దృష్టి పెట్టారని తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీలో చేరడానికి సిద్ధమయ్యే పెద్ద నేతలపై జగన్ దృష్టి పెట్టారు. మాజీ వైసీపీ నేత కొనతాల రామకృష్ణ కొన్ని కారణాల వల్ల వైసీపీకి దూరమయ్యారు. వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్ కోటరీలో ముఖ్య నేతగా ఆయనకు గుర్తింపు కూడా ఉంది. జగన్ కాంగ్రెస్ ను వీడిన సందర్భంలో కొనతల జగన్ వెంటే నడిచారు. వైసీపీ బలోపేతం, కీలక నిర్ణయాల్లో ఆయన పాత్ర కాదనలేనిది. కానీ వీరిద్దరికి మధ్య గ్యాప్ రావడంతో కొనతల పార్టీని వీడారు. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క కాల్ చేస్తే వైసీపీలో చేరడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన వైసీపీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో వైఎస్ జగన్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొనతాల రామకృష్ణ జగన్ సమక్షంలో వైసీపీకి చేరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం ఎదురు చూస్తున్న జగన్ కొనతాల రామకృష్ణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.